హలో మై డియర్ బంగారం, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు డీనాలో తీసుకొచ్చే ఒక సెన్సేషనల్ లాంచ్ మీరు చూస్తున్నారు. ఈరోజు ట్రయంఫ్ ఒక కీ మనకి కనిపిస్తుంది. ఫోకస్ అవుతుందా లేదా ఒకసారి చూసుకుందాము. చాలా చక్కగా ఉంది. ఒక కొత్త ట్రయంఫ్ లాంచ్ అయింది. ఇది స్పీడ్ T4 అనమాట. మోస్ట్ అఫోర్డబుల్ ట్రయంఫ్ మోటార్ సైకిల్. మీరు ఈ బండి మీరు కొనుక్కోవచ్చు. ప్రైస్ కేవలం 2,17,000 మాత్రమే. సో ఈ ప్రైస్ మీద వీళ్ళు ఎలా అరైవ్ అయ్యారు అండ్ ఎటువంటి ఎక్విప్మెంట్ మనం సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది వాళ్ళు ఇటువంటి ఒక కాంపిటేటివ్ ప్రైజింగ్ తీసుకురావడానికి మనం ఇప్పుడు చూస్తున్నాము. చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎల్ఈడి లైటింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంతోపాటు ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ కూడా ఆఫర్ చేశారు. ఎల్ఈడి లైటింగ్ ఎటువంటి మార్పు లేదు స్పీడ్ 400తో పోల్చుకుంటే. ఇది కూడా మనకి ఒకలాంటి సాటిన్ మ్యాట్ ఫినిష్ అనేది లభిస్తుంది. మంచి ప్రీమియం ఫీల్ అనేది ఇది తీసుకొస్తుంది. ఫోక్స్ చూడగానే మనకి తెలుస్తుంది. ఇక్కడ మనకి గోల్డ్ అనడైజ్డ్ USD ఫోక్స్ వస్తుంది. 43mm ఉంది ఇప్పుడు. కానీ 43mm టెలిస్కోపిక్ ఫోక్స్ దానికి బదులుగా ఇవ్వబడ్డాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి డామినార్ ఒక ఎక్విప్మెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ మంచి సస్పెన్షన్ క్వాలిటీ అండ్ మంచి డాంపింగ్ సెట్టింగ్స్తో పాటు వస్తుంది. ఎందుకంటే కంఫర్ట్ అనేది దీంట్లో బెటర్గా ఉంటుంది. ఎందుకంటే USD ఫోక్స్లో మీకు కొంచెం వరకు రిజిడిటీగా ఫీల్ అవ్వచ్చు. రిజిడ్ సెటప్ మీకు ఫీల్ అవ్వచ్చు. టైర్స్ ఇంకొక మార్పు అనమాట. ఇంతకుముందు మనకి రేడియల్ టైర్స్ వచ్చేది, ఇప్పుడు రేడియల్ టైర్స్ కాదు. MRF నైలోగ్రిప్ జాపర్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదొక కాస్ట్ కటింగ్ అనేది మనము చూడాలి. ఇంకొక విషయం మనం చూసినట్లయితే సీట్ ఆల్మోస్ట్ 10mm కుషన్ థిక్నెస్ అనేది వాళ్ళు యాడ్ చేశారు. సీటింగ్ కంఫర్ట్ని ఎన్హాన్స్ చేయడానికి. మీరు కూర్చున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా రిలాక్స్ సీటింగ్ పోస్చర్. ఎవరైతే డైలీ యూస్ కోసం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇది ఒక ఐడియల్ బైక్గా ముందుకు వస్తుంది. ఒక్కసారి నేను బండి ఆన్ చేసి ఎగ్జాస్ట్ నోట్ ఇస్తున్నాను మీకు. చాలా రిఫైన్డ్గా ఉంది. సో మీరు చూసారు కదా, ఎగ్జాస్ట్ నోట్ చాలా రిఫైన్డ్గా ఉంది. అండ్ ఇంజిన్ మనం చూసినట్లయితే మనకి సేమ్ T400 ఇంజిన్ ఏదైతే ఉందో అదే సింగిల్ సిలిండర్ 400cc లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ మనకి ఇక్కడ లభిస్తుంది. ఇంజిన్ ఫిన్స్ అంతా అటెన్షన్ టు డీటెయిల్ అలానే ఉంది. ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఇక్కడ కూడా చూడొచ్చు అటెన్షన్ టు డీటెయిల్. చిన్న అల్యూమినియం ఫినిషెస్ అవన్నీ చాలా చక్కగా ఇచ్చారు. వేర్ ఫుట్ రెస్ట్ పెట్టుకోవడానికి ఇదంతా. ఈ బ్రేక్ లివర్ అనేది కొంచెం బెటర్ క్వాలిటీ ఇస్తే బాగుంటుంది. 400లో బెటర్ క్వాలిటీ వస్తుంది. అదేవిధంగా ఫుట్ పెగ్స్ కూడా మనకి అల్యూమినియం ఇస్తే బాగుంటుంది నా ఒక అభిప్రాయము. ఇంకొక మెయిన్ చేంజ్ ఏదైతే ఉందో మీరు చూసినట్లయితే అది ఒకటేమో USD ఫోక్స్ తీసేసి వాళ్ళు టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ఆఫర్ చేయడం. ఇంకోటి టైర్స్ అనేది మనకి MRF జాపర్ టైర్స్ ఆఫర్ చేయడం. అండ్ ఇక్కడ స్పీడో కన్సోల్ చూసినట్లయితే మనకి సేమ్ స్పీడో కన్సోల్ అనేది లభిస్తుంది. పార్ట్ డిజిటల్ పార్ట్ అనలాగ్ విత్ ఒకలాంటి అల్యూమినియం సరౌండ్స్తో పాటు వస్తుంది. మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఉంది. అండ్ దీంతోపాటు మనకి వేరే రీడౌట్స్ అనేది ఇక్కడ లభిస్తుంది. దాంట్లో అడ్జస్టబుల్ లీవర్స్ అనేది ఇవ్వబడ్డాయి. కానీ దీంట్లో అడ్జస్టబుల్ లీవర్స్ అనేది లేదు. కానీ మంచి విషయం దీంట్లో స్లిప్పర్ క్లచ్ అనేది ఇంక్లూడ్ చేశారు, విచ్ ఇస్ మస్ట్. ఎందుకంటే దీంట్లో మెయిన్ పవర్ అండ్ టార్క్ అనేది కొంచెం వరకు తగ్గించారు. ఎవరైతే స్పీడ్ 400 చాలా ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అనుకునే వాళ్ళు, ఓవర్ కిల్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, నాకు అంత పవర్ అవసరం లేదు, కొంచెం బెటర్ మైలేజ్ ఉంటే బాగుండని అనుకునే వాళ్ళు, వాళ్ళకి ఇది ఒక మంచి కమ్యూటర్ బైక్గా ముందుకు వస్తుంది. కానీ ఒక మోడర్న్ క్లాసిక్గా ముందుకు వస్తుంది. కమ్యూటర్ అని కూడా కాదు, ఎందుకంటే చాలా స్టైలిష్గా ఉంది. మన ట్రయంఫ్ లోగో కానివ్వండి, ఈ గ్రాఫిక్స్ కానివ్వండి, ఇక్కడ ట్యాంక్ మీద స్పీడ్ T400 బ్యాజింగ్ కానివ్వండి, బ్లాక్ పైన ఈ అంటే వైట్ పైన ఈ బ్లాక్ అండ్ రెడ్ స్ట్రైప్స్, ఇక్కడ కూడా ఈ GT స్ట్రైప్ లెక్క ఇక్కడ టెయిల్ ల్యాంప్ దగ్గరికి వస్తుంది. అది చాలా ప్రీమియం ఫీల్ని మనకి ఆఫర్ చేస్తుంది. రిబ్డ్ ప్యాటర్న్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంజిన్ పరంగా చూసినట్లయితే అయితే నేను చెప్పాను 400cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, మ్యాసివ్ రేడియేటర్ ఇక్కడ కనిపిస్తుంది. సో దీని ఒక పవర్ ఏమో 31 PS అనమాట. అండ్ టార్క్ ఏమో 36 Nm. 6 స్పీడ్ గేర్ బాక్సే. మనకి దాంట్లో 40 PS పవర్ వస్తుంది. అండ్ అరౌండ్ 37.5 Nm టార్క్ వస్తుంది. సో అదొక విషయం మీరు గమనించాలి. సో దీంట్లో పవర్ అండ్ టార్క్ అనేది రిడ్యూస్ చేయబడ్డాయి. కానీ పవర్ అనేది లోవర్ RPM అంటే త్వరగా మనకి లభిస్తుంది. ఆల్మోస్ట్ 5,500 RPMకి ఫుల్ పవర్ మీరు యాక్సెస్ చేయవచ్చు. అదేవిధంగా ఫుల్ టార్క్ కెన్ బి యాక్సెస్డ్ లోవర్ డౌన్ ఇన్ ది RPM. సో అది మనకి మంచి ఎంగేజింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. ఇక్కడ మనకి రిమ్ స్ట్రైప్స్ అనేది కనిపిస్తున్నాయి. బ్రేక్స్లో ఎటువంటి మార్పు లేదు మనకి. అదే సేమ్ డిస్క్ డయామీటర్ సేమ్ యూజ్ చేయబడింది. డ్యూయల్ ఛానల్ ABS ఉంది. కానీ దాంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ లభిస్తుంది. దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫర్ చేయలేదు. అదొక విషయం గమనించాలి. మిరర్స్ కూడా మీరు చూసినట్లయితే మనకి రెగ్యులర్ మిరర్స్ ఇక్కడ ఆఫర్ చేశారు. దాంట్లో బార్ అండ్ మిరర్స్ వస్తాయి. సో అది పర్ఫెక్ట్లీ కాంప్లిమెంట్ చేస్తుంది ఈ డిజైన్ లాంగ్వేజ్ని. ఇది కొంచెం వరకు ఆక్వర్డ్గా కనిపిస్తుంది. ఒక కమ్యూటరిష్ ఫీల్ వస్తుంది. అది ఒక ప్రాపర్ మోడర్న్ క్లాసిక్ ట్రయంఫ్ రోడ్స్టర్
ఫీల్ని అది తీసుకొస్తుంది. సీట్ చాలా చాలా చక్కగా ఉంది. రైడర్కి పిలియన్కి అడిక్వేట్ స్పేస్ అనేది ఆఫర్ చేశారు. ఇంకొక విషయం మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి స్ప్రాకెట్ అండి, దాంట్లో మనకి 43 టూత్ స్ప్రాకెట్, రేర్ స్ప్రాకెట్ వస్తుంది. దీంట్లో 39 టీత్ రేర్ స్ప్రాకెట్ వస్తుంది. సో కొంచెం వరకు ఇనీషియల్ యాక్సిలరేషన్లో అది ఆ రష్ అనేది, ఆ అగ్రెసివ్ ఇంటెంట్ అనేది ఉండకపోవచ్చు. కొంచెం లీనియర్ పవర్ డెలివరీ మనకు ఉండొచ్చు. వీల్ బేస్ అనేది ఇంక్రీజ్ చేయబడింది అండ్ దానివల్ల మనకి హై స్పీడ్ స్టెబిలిటీ బాగుంది. ఆ వీల్ బేస్ ఇంక్రీజ్ చేయబడింది వాళ్ళు ఎందుకు అంటున్నారంటే యూజ్ చేయబడిన టైర్స్ వల్ల. రేక్ యాంగిల్ కూడా స్లైట్లీ ఇక్కడ చేంజ్ చేయబడి ఉంది. సో ఫర్ ఈజీ రీచ్ అండ్ మోర్ కంఫర్టబుల్ రైడింగ్ స్టాన్స్. అండ్ ఎగ్జాస్ట్ కూడా మీరు చూసినట్లయితే ఒకలాంటి మ్యాట్ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. దాంట్లో ఇంతకుముందు మనకి మొత్తం క్రోమ్ ఎగ్జాస్ట్ వచ్చేది. సో హీట్ షీల్డ్ అనేది సాటిన్ క్రోమ్ హీట్ షీల్డ్ ఇచ్చారు. కానీ ఎందుకు ఈ బ్లాక్ ఎగ్జాస్ట్ ఇచ్చారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు విజువల్ ఎస్థెటిక్స్ కోసమే, దీంట్లో ఎటువంటి మార్పు లేదు. ఎగ్జాస్ట్ క్యాన్ అయితే ఆల్మోస్ట్ సేమ్ డిజైన్తో పాటు వస్తుంది. క్రాష్ గార్డ్ మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ నేను చెప్పినట్టు ఒక చాలా బ్యూటిఫుల్, సీమ్లెస్ అండ్ ప్రోగ్రెసివ్ డిజైన్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్స్గా ముందుకు వస్తుంది. 2,17,000కి మీకు ఇటువంటి ఒక ప్రాపర్ ట్రయంఫ్ మోటార్ సైకిల్ మోడర్న్ క్లాసిక్ బ్లడ్ లైన్తో పాటు వస్తుంది. ఒక ప్రాపర్ బార్నవిల్ బ్లడ్ లైన్తో పాటు మనకు వస్తుంది. లేకపోతే ఏదైతే స్పీడ్ 1200 ఉందో లేదా స్పీడ్ 900 ఉందో ఆ ఒక క్యారెక్టరిస్టిక్తో వస్తుంది, ఆ డిఎన్ఏతో వస్తుంది. అంటే హ్యాట్స్ ఆఫ్ విత్ స్లిప్పర్ క్లచ్. సో బ్రేక్స్ కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఆఫర్ చేశారు. బ్రేకింగ్ అనేది బాగానే ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఒక్కటి మిస్ అయింది. మేబీ ఫ్యూచర్లో ఎలా అయితే ఒక అఫోర్డబుల్ వేరియంట్ ఆఫర్ చేశారో మేబీ ఒక హై స్పెక్ వేరియంట్ కూడా దీని ప్రకారంగా ఆఫర్ చేస్తే బాగుండు. అక్కడ చూసినట్లయితే మీకు రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఇటు వచ్చినట్లయితే రెడ్ కలర్ కూడా ఫీచర్ చేసేద్దాం. చూడడానికి చాలా చాలా చక్కగా ఉంది. మీకు రెడ్ నచ్చిందా, వైట్ నచ్చిందా? రెడ్ కూడా స్పీడ్ T4 అనమాట. మీకు ఏ కలర్ నచ్చింది మీరు తెలియచేయండి. నాకైతే వైట్ కలర్ చాలా యూనిక్గా కనిపిస్తుంది. అది మంచి ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. సో దీనిలో మార్పులు క్లుప్తంగా నేను చెప్పాలంటే టెలిస్కోపిక్ ఫోక్స్ అండి, ట్రాక్షన్ కంట్రోల్ దీంట్లో లేదు. మళ్ళీ దాంతోపాటు మనకి టైర్స్ అనేది మార్చబడ్డాయి. అండ్ ఇంకా ఏదైతే చేంజెస్, పవర్ అండ్ టార్క్ అనేది రిడ్యూస్ చేయబడింది. ఇంజిన్ అనేది స్లైట్లీ డీట్యూన్ చేయబడింది. అండ్ మంచి విషయాలు ఏంటంటే మనకి సీట్ ఫోమ్ అనేది ఇంక్రీజ్ చేయబడింది. స్లిప్పర్ క్లచ్ రీటైన్ చేశారు. సో ఇటువంటి మంచి వాల్యూ ప్రపోజిషన్గా ఇది వస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక కాంపిటేటివ్ ప్రోడక్ట్గా మన రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి మోటార్ సైకిల్స్కి లేకపోతే CB350 RS CB350కి మంచి కాంపిటీషన్గా ఇది ప్రూవ్ అవుతుంది. ప్రైస్ ఇంకా కొంచెం కిందికి ఉంటే బాగుండేది, కానీ 2.17 lakhs ఆ ప్రీమియం అనేది మనం ఒక ప్రీమియం బ్రాండ్ పొందుకోవాలి. ఆ ప్రీమియం బ్రాండ్ లెగసీ ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా మనీ అనేది మనం షెల్ అవుట్ చేయాల్సిందే. కానీ ఇంజిన్ పరంగా జెమ్ ఆఫ్ ఎన్ ఇంజిన్. అంటే సర్వీస్ ఇంటర్వెల్ కూడా మనకి చాలా లాంగ్ సర్వీస్ ఇంటర్వెల్ అనమాట. సో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఆల్మోస్ట్ బేర్ మినిమం ఉండొచ్చు. సో అండ్ సర్వీస్ నెట్వర్క్ అనేది ఆల్మోస్ట్ 120 షోరూమ్స్ ఆల్రెడీ 75 సిటీస్లో వాళ్ళు లాంచ్ చేసేసారు. దాంతోపాటు ఇది ఒక అవార్డ్ విన్నింగ్ బైక్గా ముందుకు వస్తుంది. ఏదైతే స్పీడ్ 400 ఉందో అది ఆల్రెడీ యూరోపియన్ మార్కెట్లో A2 బైక్ ఆఫ్ ది ఇయర్, A2 లైసెన్స్ బైక్ ఆఫ్ ది ఇయర్ అండ్ రెగ్యులర్ బైక్ ఆఫ్ ది ఇయర్ కూడా అది కొట్టేసిందంటే అది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్. సో అలా ఒక వెల్ ట్రస్టెడ్ అండ్ ప్రూవెన్ ఫార్ములా ఇప్పుడు అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. సో మీకు దీంట్లో చేసిన చేంజెస్ నచ్చినాయా లేదా, ఈ అఫోర్డబుల్ ప్రైస్ అనేది మీకు అఫోర్డబుల్గా అనిపిస్తుందా, లేదా ప్రైస్ ఇంకా కొంచెం తక్కువ ఉంచాల్సిందా, మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు రెండిట్లో నచ్చిన కలర్ కూడా ఏది, రెడ్ నచ్చిందా లేకపోతే వైట్ నచ్చిందా మీరు తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.